ఈ మాన్సూన్ సీజన్లో హైదరాబాద్ నుంచి లాంగ్ వీకెండ్కి ఏదన్నా ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా ప్లాన్ చేసుకోవాల్సిన డెస్టినేషన్ మహాబలేశ్వర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అవర్స్. సో ఈ వీడియోలో మీకు హైదరాబాద్ నుంచి మహాబలేశ్వర్కి 2 days ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి అండ్ దానికి సంబంధించిన బడ్జెట్, అక్కడ చూడాల్సిన లొకేషన్స్, దాని గురించి డిస్కస్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో చివరిదాకా చూడండి అండ్ ప్లీజ్ కొద్దిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుంచి మహాబలేశ్వర్కి డైరెక్ట్గా వెళ్ళడానికి ట్రైన్ కానీ బస్ కానీ ఏది అవైలబుల్గా లేదు. సో మీ బడ్జెట్ అండ్ కన్వీనియన్స్ని బట్టి ఒకవేళ మీరు బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళాలి అని అనుకుంటే హైదరాబాద్ నుంచి ఫస్ట్ పూణే వెళ్ళి అక్కడి నుంచి బస్లో కానీ లేదా మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే దాంట్లో కానీ వెళ్ళొచ్చు. లేదా ఫ్లైట్లో వెళ్ళాలి అని అనుకుంటే ఎయిదర్ యూ కెన్ గో టు పూణే ఆర్ ముంబై అండ్ అక్కడి నుంచి మహాబలేశ్వర్ వెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఆన్వర్డ్ జర్నీ పూణేకి ట్రైన్లో వెళ్ళాము. హైదరాబాద్ నుంచి పూణేకి ఆన్వర్డ్ జర్నీలో అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ లేట్ ఈవినింగ్స్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కల్లా పూణే వెళ్తాయి. దురంతో అయితే 11 o'clockకి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 7:45, 7:50కి పూణే రీచ్ అవుతుంది. ఒక సాలిడ్ స్లీప్ వేసాక సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్తే దురంతోలో మీకు కాఫీ టీ తీసుకొచ్చిస్తారు. ఏమో అనుకున్నాను కానీ దురంతో మ్యాక్సిమం స్పీడ్ 127 kmph చూశాను. క్రేజీ. ఎగ్జాక్ట్గా 7:50కి పూణేలో దిగాము. పూణే నుండి మహాబలేశ్వర్కి నా సజెషన్ అయితే కంపల్సరీగా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడం. ఎందుకంటే మహారాష్ట్రలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలంటే అస్సలు బాగోదు. హాయ్ మిహిర్. నేను ఈ క్యాబ్ టాక్సీ బజార్ యాప్ త్రూ బుక్ చేసుకున్నాను. నాకైతే అరౌండ్ 6,500 పడింది. పూణే టు మహాబలేశ్వర్ అండ్ అక్కడ 2 days స్టే అండ్ దెన్ రిటర్న్ టు పూణే. మొత్తం కలిపి 6,500 పడింది అనమాట. ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ మహారాష్ట్ర స్టైల్లో వడాపావ్, పోహా అండ్ సాబుదానా వడతో చేశాము. పూణే నుంచి మహాబలేశ్వర్కి అరౌండ్ 120 kilometers డిస్టెన్స్. కానీ ఈ డిస్టెన్స్ని కిలోమీటర్స్ కంటే కూడా టైంతో మెజర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మీరు వీకెండ్స్లో కనుక మహాబలేశ్వర్ ప్లాన్ చేసుకుంటే అక్కడ హ్యూజ్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆల్రెడీ ట్రావెల్ చేశాం కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు పూణేకి ఇంకా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయి, అంటే అరౌండ్ 5 o'clock లేదా 6 o'clock రీచ్ అయిపోతే అక్కడి నుంచి ఎంత త్వరగా మీరు మహాబలేశ్వర్కి వెళ్తే మీరు ట్రాఫిక్ జామ్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఎంత కాదన్నా కూడా ఇట్ విల్ టేక్ అరౌండ్ 3.5 to 4 hours. కానీ ఒక్కటేంటంటే 3 hours అయినా 4 hours అయినా జర్నీ అయితే మీకు అస్సలు బోర్ కొట్టదు. మీరు బ్యాచిలర్స్ అయితే చక్కగా ఫ్రెండ్స్ తోటి ఇలా బైక్స్ మీద కూడా ట్రావెల్ చేయొచ్చు, మజా వస్తుంది. మహాబలేశ్వర్ అండ్ లోనావాలా ఈ హిల్ స్టేషన్ ఏరియాస్లో చిక్కీస్ అయితే చాలా అంటే చాలా ఫేమస్. సో మీరు మహాబలేశ్వర్కి ఒక 20-25 kilometers ముందు నుంచి మీకు కావాల్సినన్ని షాప్స్ అయితే కనపడతాయి. అసలు చిక్కీస్లో ఇన్ని రకాల చిక్కీస్ ఉంటాయని అక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. సాఫ్ట్ చిక్కీస్, హార్డ్ చిక్కీస్, ఇంకా ఈ బోర్డు మీద చూపిస్తున్నట్టు మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చిక్కీస్ అయితే దొరుకుతాయి. మేము మిన్నీస్ అనే అవుట్లెట్లో షాపింగ్ చేసాము. సాఫ్ట్ చిక్కీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా వాల్నట్ చాక్లెట్ ఫడ్జ్ అయితే అసలు సూపర్బ్ అంతే. ఇక దారెంబడి అన్ని హిల్ స్టేషన్స్లో లాగానే కలర్ఫుల్గా మంచి మంచి వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టుంటారు. ఎయిట్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము మహాబలేశ్వర్ అరౌండ్ 12-12:30 కల్లా రీచ్ అయిపోయాము. అసలు ఆఫ్టర్నూన్ అని తెలియకుండా చాలా అంటే చాలా కూల్గా ఉండింది ప్లేస్ అయితే. ఇక మహాబలేశ్వర్లో స్టే విషయానికి వస్తే మీరు మహాబలేశ్వర్ నుంచి 16 kilometers డిస్టెన్స్లో పంచగాని అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా దారి పొడుగున మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి.
మేము మహాబలేశ్వర్ మార్కెట్ ప్లేస్కి దగ్గరలో ద బైక్ శాంతి విల్లా అనే రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది కూడా అరౌండ్ 6,000 అయితే పడింది. మేము డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ నుంచే బుక్ చేసుకున్నాం. దీనికి గూగుల్ రివ్యూస్ కానీ మేక్ మై ట్రిప్ రివ్యూస్ కానీ చాలా బాగున్నాయి. సో మేము స్టే చేసి మా రివ్యూ అయితే ఇస్తాను, సో దట్ మీరు వచ్చినప్పుడు 6,000 అనేది దీనికి యాక్చువల్గా వర్తా కాదా అనేది యూ కెన్ డిసైడ్. ఫస్ట్లీ రూమ్ అయితే నాట్ ఎట్ ఆల్ స్పేషియస్, అంటే ఇట్ వుడ్ బి అరౌండ్ ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉంటుంది అంతే. కోజీ బెడ్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ టీవీ, మినీ ఫ్రిడ్జ్, లాకర్, కబోర్డ్ ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయి. బాత్రూమ్ కూడా ప్రిట్టి యావరేజ్. యాక్చువల్గా 6,000 రూపీస్కి నేను బెంగళూరులో రాడిసన్ బ్లూ హోటల్లోనే ఉన్నాను. దీనికైతే 3,000 కూడా వేస్టే. ఓవరాల్గా రిసార్ట్ అయితే చాలానే పెద్దది. అంటే మీరు వచ్చి రిసార్ట్లో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి, అలా వాక్ చేయడానికి, కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇట్ విల్ బి ఎ గుడ్ ప్లేస్ ఓన్లీ. ఇక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది కానీ వాటర్ అయితే చాలా డర్టీగా ఉన్నాయి. అక్కడ ట్యూబ్స్ అయితే ఉన్నాయి కానీ అసలు ట్యూబ్స్లో కూర్చొని కూడా కాళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్లో పెట్టాలని అనిపించలా. పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే బ్రోకెనే ఉన్నాయి. రిసార్ట్ నుంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా దగ్గర. ఫస్ట్ మేము వెళ్తుంది మహాబలేశ్వర్ టెంపుల్. ఇది మహాబలేశ్వర్ టౌన్ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. ఈ టెంపుల్ ఉండే ప్లేస్ని ఓల్డ్ మహాబలేశ్వర్ అంటారనమాట. ఇక్కడ శివుడి టెంపుల్తో పాటు ఇంకా ఒక 2-3 టెంపుల్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిలో కూడా నాకు ఆఫ్టర్ ద మెయిన్ శివుడి టెంపుల్ నాకు నచ్చింది అయితే ఇంకొక టెంపుల్ ఉంది. ఎందుకంటే ఆ టెంపుల్కి ఒక చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటో తర్వాత చూపిస్తాను. ఇది మెయిన్ శివుని టెంపుల్ ఎంట్రన్స్. ఇది అరౌండ్ 1000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అని, అండ్ ఇక్కడ శివాజీ మహారాజ్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా విజిట్ చేస్తుండేవాళ్ళు అని లోపల రాశారనమాట. టెంపుల్తో పాటు సరౌండింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కాసేపు టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇక నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్కి పక్కనే ఉన్న అతి మహాబలేశ్వర్ టెంపుల్. దీని ఎంట్రన్స్ మనకు అంత ఈజీగా కనపడదు, సో ఎవరినన్నా అడిగి వెళ్ళండి. ఆ తర్వాత ఇంకొక టెంపుల్ వచ్చేసి నేను ఇందాక చెప్పినటువంటి ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పంచగంగా టెంపుల్. పేరులో ఉన్నట్టే ఈ టెంపుల్ నుంచి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ రివర్స్ అయితే ఆరిజినేట్ అయినాయి అన్నమాట. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మన కృష్ణా రివర్. చిన్నప్పుడు ఎప్పుడో సోషల్ టెక్స్ట్ బుక్లో చూశానమాట. ఆ నందిలోంచి నీళ్లు పడడం. ఇంకా కృష్ణాతో పాటు గాయత్రి, సావిత్రి, కోయినా, వెన్న అనే రివర్స్ కూడా ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయినాయి అన్నమాట. నేను అక్కడ నీళ్లు తాగి చూశాను. లైక్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వాటర్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. ఆ టెంపుల్ పక్కన ఇంకొక చిన్న ట్రెక్ వేస్తే ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ హనుమాన్ టెంపుల్ నుంచి ఓల్డ్ మహాబలేశ్వర్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి మీరు వెన్నా లేక్ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు అనమాట. మళ్ళీ టౌన్కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. నేను చెప్పినట్టు రిసార్ట్ దగ్గర నుంచి మార్కెట్ ప్లేస్ చాలా అంటే చాలా దగ్గర. ఇట్స్ అ వెరీ 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 హ్యాపెనింగ్ ప్లేస్. చుట్టుపక్కల ఎన్నున్నా సరే గుర్రం కనపడగానే కంపల్సరీగా ఒక రైడ్ వేయాలని చెప్పాడు మా వాడు. ఏదో వాడి కోసం ఎక్కినట్టు బిల్డప్ ఇచ్చాను, కానీ నేను కూడా హార్స్ రైడ్ మస్తు ఎంజాయ్ చేశాను.
షాపింగ్ చేయాలనుకుంటే మార్కెట్ ప్లేస్లో బోల్డ్ అన్న ఆప్షన్స్. కానీ ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే మన ధ్యాస అంతా కూడా అక్కడ దొరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ గురించే ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇక్కడైతే రోజుకు ఒక్క ఐటెం తిన్నా కూడా సచ్చేలోపు మొత్తం కవర్ చేయలేం. ఒక్క ఐటెం సజెస్ట్ చేయమంటే మాత్రం ఇక్కడ ప్యూర్ న్యాచురల్ ఐస్ క్రీమ్ అనే ప్లేస్లో క్రీమ్ స్ట్రాబెర్రీ అనే ఒక ఐటెం ఉంటుంది. ఒరిజినల్ స్ట్రాబెర్రీస్, క్రీము, ఇంకా రకరకాల టాపింగ్స్ అయితే వేసిస్తాడు. ఒక్కసారి తిన్నామంటే జీవితంలో మర్చిపోలేము. ఐ మీన్ నిజంగా చెప్తున్నా, ఇన్ అ గుడ్ వే. నేను మాత్రం ఉదయం నుంచి 10 వడపావులు తినుంటా, ఎందుకంటే ఒక్కోటి 10 రూపాయలే. ఇక ట్రావెల్ చేసి షాపింగ్ చేసి అలా తిరిగేసి ఫైనల్గా రిసార్ట్కి వచ్చేసాం. మళ్ళీ మధ్యాహ్నమే అనుకుంటే ఇంకా నైట్ అయితే చలి దంచి కొట్టేసింది. ఎక్కడ చూసినా ఫాగే. ఇక సెకండ్ డే మహాబలేశ్వర్లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.